పాత ఇంట్లో జరిగిన నిజమైన భయంకరమైన కథ మీరు నమ్మరు. ఈ సంఘటన నిజంగానే నల్లగొండ జిల్లాలో పాత ఇంట్లో జరిగింది. ఆ ఇంటికి కొత్తగా ఓ ఫ్యామిలీ షిఫ్ట్ అయింది. ఇల్లు చాలా పెద్దదిగా కానీ ఖాళీగా అనిపించేది. షిఫ్ట్ అయిన మొదటి రోజే రాత్రి 12 గంటలకు గడియారం గట్టిగా మోగింది. కానీ గడియారం బ్యాటరీ లేదని వాళ్లకు తెలిసి షాక్ అయ్యారు. ఆ రాత్రే ఓ అమ్మాయి ఏడుపు వినిపించింది. తొలుత ఊహాయేమో అనుకున్నారు. కానీ తరువాత రాత్రి ఆ అమ్మాయి ముఖం నిట్టూర్చేలా బెడ్రూమ్ విండో దగ్గర కనిపించింది. తెల్లటి చీర, తల ఎగరేసినట్టు కన్నీళ్లతో చూస్తూ నిలబడి ఉంది. వాళ్లకు ఊరి పెద్దలు చెప్పినప్పుడు తెలిసింది, ఆ ఇంట్లో కొన్ని ఏళ్ల క్రితం ఓ యువతి ఆత్మహత్య చేసుకుందట. అప్పటినుంచి రాత్రిళ్లు ఏడుస్తూ తిప్పుకుంటుందట. 3వ రోజు కుటుంబం ఇంటి మధ్యలో పెద్ద పూజ చేయించి రాత్రికే ఊరు వదిలేసింది. ఇప్పటికీ ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. ఎవరైనా వెళ్లి చూడాలని ప్రయత్నిస్తే ఆ అమ్మాయి మళ్లీ కనిపిస్తుందని చెబుతారు.